హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ అంటిల్లు. ఈరోజు మనం పోపు లేకుండా తోటకూరను ఎలా చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు ఎంతో ఇష్టంగా ఆకుకూరలు అంటే తినరు కదండి. అయితే నేను సింపుల్గా ఈ తోటకూరను ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా మనం ఈ ఆకుకూరలన్నింటినీ లేతగా ఉన్న వాటిని తీసుకోవాలి. ఇలా ఆకులను మొత్తం తుంచేసి కడిగి జాలీలో వేసుకొని పెట్టుకోవాలండి. అలా నీరు మొత్తం కారిపోయిన తర్వాత ఆకుకూరను మరీ సన్నగా కాకుండా కొంచెం బరకగానే తరిగి పెట్టుకోండి. సన్నగా తరిగితే ముద్దలాగా వస్తుంది కూర, అంత జిగటగా ఉంటుంది, తినడానికి అంత ఇష్టంగా అనిపించదు. అందుకని మరీ సన్నగా కాకుండా కొద్దిగా లావుగానే తరిగి పెట్టుకోండి. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినడానికి సహకరించరండి. అందుకని మనం ఈ ఆకుకూరను వాళ్ళకి ఇష్టపడే విధంగా పప్పు వేసి చేద్దామండి. ఎలా చేయాలో చెప్తాను, కొన్ని ట్రిక్స్ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇలా తరిగి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకోండి. మనకు కావాల్సిన పదార్థాలు తీసుకోవాలండి. తీసుకొని పెసరపప్పు 1/2 కప్పు కడిగి మళ్ళీ ఆ నీటిని పారబోసేసి మంచినీళ్ళు పోసి కడిగి పెట్టేసి వాటర్ అలాగే పెట్టండి. దాని తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. మరీ పొడవుగా కాకుండా సన్నగా తరగండి. సన్నగా తరిగితేనే బాగుంటుంది కూరలోకి. తర్వాత టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోండి. టమాటాలను మరీ సన్నగా కాకుండా ఇవి పెద్దగా కట్ చేసుకోండి, పొడవుగా. ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 2 సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, పిల్లలు కారం అంటారు కాబట్టి. తర్వాత వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి, పొట్టు తీసుకొని. ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుందండి. నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి. ఇలా పొట్టు తీసుకొని సగం ఎల్లిపాయ సరిపోతుందండి, దాన్ని దంచుకోండి కచ్చాపచ్చాగా. మరి సన్నగా దంచకండి, బరకగా ఉండాలి వెల్లుల్లి కూడా. ఇలా పక్కన పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ ముట్టించి ఒక బౌల్ పెట్టేసుకున్న తర్వాత ఆకుకూర మొత్తం దాంట్లో వేసేయండి. ఆయిల్ వేయనవసరం లేదు. ఇప్పుడు మొత్తం ఆకుకూర వేసుకోండి. దీనికి పోపు అవసరం ఉండదండి, డైరెక్ట్గానే వండుతాము. ఇలా ఆకుకూర వేసిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్, మొత్తం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని వేసేయాలండి మొత్తం. అలాగే వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోండి ఒకటేసారి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలపండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. 2 స్పూన్స్ సరిపోతుందండి, ఎక్కువ వేయకూడదు ఆయిల్. దాని తర్వాత మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కండి 1/2 అవర్ ముందు. ఆ పెసరపప్పుని దాంట్లో వేసేయండి డైరెక్ట్గా. అండ్ నీళ్ళు అవసరం ఉంటేనే వేసుకోండి, లేకపోతే చల్లేసేయండి. ఒక్కోసారి ఆకుకూర మంచిగా ఉండదు కదండి, లేతగా ఉండకపోతే ఆ వాటర్ని, పెసరపప్పు వాటర్ని దీంట్లో వేయచ్చు. కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టండి. ఈ వాటర్, దీంట్లో ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ముందుగానే కారం వేసుకోకూడదండి. ఆ వాటర్ అంతా దిగిన తర్వాత ఆకుకూర అనేది ఒక్క దగ్గరికి అవుతుంది. అప్పుడు మనకు కారం ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది అన్నమాట. ముందుగా కారం ఉప్పు వేస్తే ఎక్కువ అయిపోతుంది.
అందుకని మనం తర్వాత వేసుకుంటాము. ఇలా ఆయిల్ వేసి ఇలా మొత్తం కలియబెట్టడం వలన ఆకుకూర అంతా ఒక్క దగ్గరికి వచ్చింది చూడండి. ఇలా రావడం వలన అప్పుడు మనకి ఎంత సాల్ట్ పడుతుంది అనేది తెలుస్తుంది. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నామండి. దాని తర్వాత ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ ఆగండి. అప్పుడు ఇంకా లాగుతుందండి. ఆ ఉప్పుకి వాటర్ అనేది ఇంకా లాగేసి కూర దగ్గరికి అవుతుంది. అప్పుడు ఇట్లా బబుల్స్ వస్తాయి కదండి, ఆ టైంలో టమాటా వేసేసేయండి. దాని తర్వాత కారం కూడా వేసుకోండి. ఒక 2.5 స్పూన్ కారం పడుతుంది. ఆకుకూరకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇట్లా వాటర్ మొత్తం వచ్చేస్తుందండి ఉప్పు వేసిన తర్వాత. అందుకే మనం కారం తర్వాత వేసుకుంటున్నాము. అలా మొత్తం కలియబెట్టేయాలండి. చూడండి అట్లా వాటర్ అంతా ఎట్లా బబుల్స్ లాగా వస్తుందో అట్లా ఉడకాలండి. అప్పుడు మూత పెడితే మొత్తం గుజ్జులా వస్తుందండి. ఎక్కువసేపు మూత పెట్టకుండా ఓపెన్గానే ఉడికించండి. అప్పుడే బాగుంటుంది టేస్టీగా కూర. ఎక్కువసేపు మూత పెట్టకండి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి. ఆ టమాటా కొంచెం మగ్గడానికని మనం తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అప్పుడు మూత పెడతామండి. ఆకుకూరలు తినడం వలన కంటికి ఎంతో మంచిది కదండి. పిల్లలకి ఆకుకూరలు మంచిగా తింటే బాగుంటుందని చెప్పాలండి. లేకపోతే చపాతీలోకో అన్నంలోకో వేసుకొని మంచిగా తినబెట్టండి. వాళ్ళు హెల్తీగా ఉంటారు, మనం కూడా హెల్తీగా ఉంటాం. ఇప్పుడు ఆకుకూర చూడండి మెత్తగా లేదో తెలిసిపోయింది మనకి. పెసరపప్పుని మరీ ముద్దగా అయ్యేటట్టు చేయకండి, కొంచెం పలుకుగానే ఉండాలి. ఇప్పుడు మన కూర అయిపోయిందండి, రెడీ అయింది. మనం ఇప్పుడు అన్నంలోకి సర్వ్ చేసుకుందాము. అన్నంలో కూర వేసుకొని కొద్దిగా ఎండాకాలం కదండి, పక్కన ఏదో ఉండాలని వడియాలు వేయించాను. వడియాలు పెట్టుకొని కొద్దిగా తింటే ఎంతో బాగుంటుందండి. లాస్ట్లో పెరుగు వేసుకున్నాము. ఆకుకూర చూస్తుంటే తినాలనిపిస్తుందండి. దీంట్లో ఎల్లిపాయ స్మెల్ బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుందో టేస్ట్. సూపర్ అండి, నాకు మొత్తం తినాలని ఉంది. మీరు కూడా రెడీయా అండి? ఇప్పుడు పెరుగు వేసుకొని మొత్తం లాగిచ్చేసానండి. మా ఛానల్లో వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా మాకు కామెంట్స్ పెట్టండి.